వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఇస్తరాకుల బిజినెస్ లేదంటే శారీ షాప్స్, బ్యాంగిల్ స్టోర్స్ ఇట్లా మహిళా సంఘాలు పెట్టుకోవాలని ఆలోచించి బ్యాంక్లో రుణాలకు అప్లై చేసి ఎదురు చూస్తున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలందరూ కూడా గుడ్ న్యూస్. సో ఈ ఏడాది 2026 2027 గాను దాదాపు 26,621 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. ఏ జిల్లాకి ఎన్ని నిధులు మంజూరు చేసింది, అందులో టాప్ మోస్ట్ జిల్లాలు ఏవి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఈ లోన్ల కోసం ఎట్లా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో మనకు అందరూ కూడా తెలిసిందే, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళా గ్రూపులకు సంబంధించి సీతక్క వరాల మీద వరాలు జల్లులు గులిపిస్తూనే ఉంది. వడ్డీ లేని రుణాలకైతే దాన్ని మనం ఆలోచించే పరిస్థితి లేదు. సో వడ్డీ లేని రుణాలు అయితే ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు, కానీ పావులా వడ్డీకి రుణాలు మాత్రం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు వస్తున్నాయి. ఈ రుణాలు పెంచే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. అందుకనే దాదాపు 26,621,000 నిధులు కూడా మంజూరు చేసింది. అయితే ఇందులో 20 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి, 6 కోట్ల పై చిలుకు డబ్బులు జిహెచ్ఎంసీ పరిధిలో, హైదరాబాద్ పరిధిలో ఉండే మహిళా సంఘాల మహిళల కోసం మంజూరు చేయాలని ఒక యోచన చేసింది. అయితే ఇప్పటికే చాలామంది మహిళలు ఇస్తరాకుల యూనిట్ పెట్టుకోవాలని, లేదంటే చపాతీ మేకింగ్ మెషిన్స్ పెట్టుకోవాలని, చిన్నగా క్యాటరింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని, ఇంకొంతమంది బ్యాంగిల్ స్టోర్స్ పెట్టుకోవాలని, ఇంకొంతమంది కొట్టు మిషన్స్ పెట్టుకోవాలని, ఇంకొంతమంది శారీ బిజినెస్ పెట్టుకోవాలని. సో ఇట్లా రకరకాల బిజినెస్లు పెట్టుకొని స్వయం ఉపాధిగా మహిళలు ఎదగాలి, ఉపాధి ఇతరులకు కల్పించాలని ఆలోచిస్తూ బ్యాంకులలో లోన్ల కోసం అర్జీలు పెట్టుకొని రెడీ ఉన్నారు. కానీ ఇప్పటివరకు డబ్బులు లేవని కొన్ని పరిస్థితుల్లో, ఇంకొన్ని కారణాల వల్ల ఆ లోన్లు మంజూరు కాలేవు. కానీ అతి త్వరలోనే ఆ లోన్లు మంజూరు చేసేటట్టు బ్యాంకులకు కూడా ప్రభుత్వం రిక్వెస్ట్ చేయబోతుంది. ఒక లెటర్ కూడా రాయాలనే యోచనలో ఉంది. అయితే ఈ డబ్బులు ఎన్ని లక్షలు ఇస్తారు? సో వడ్డీ లేని రుణాలకు సంబంధించి 10 లక్షల వరకు పరిమితి. ఆ పైన ఎవరైనా గ్రూపులు వాళ్ళు లోన్ తీసుకుంటే, సపోజ్ 10 లక్షల వరకు వడ్డీ లేదు కాబట్టి 15 లక్షల రూపాయలు ఎవరైనా రుణం తీసుకుంటే 5 లక్షలకు మాత్రమే వడ్డీ కట్టాలి. మిగతా 10 లక్షలకు వడ్డీ మాఫీ. సో ఎటువంటి వడ్డీ లేదు. సో ఇప్పటి వరకు ఉండే రుణాలకి పావులా వడ్డీ కింద వసూలు చేసిర్రు. కొన్ని సంఘాలకి 14 కోట్ల రూపాయలు రిటర్న్ వాళ్ళ అకౌంట్లలో వేసేసారు. కానీ పూర్తి స్థాయిలో ఈ వడ్డీ లేని రుణాలు అనేది మహిళా సంఘాలకి దక్కలేవు. కానీ ఈ ఏడాది మాత్రం వడ్డీ లేని రుణాలతోటే మహిళా సంఘాల అకౌంట్లకి డబ్బులు వేయాలి, రుణాలు ఇవ్వాలి అని యోచనలో ఉంది. సో ఇందులో ది టాప్ మోస్ట్ హైదరాబాద్ 6 కోట్ల రూపాయలు హైదరాబాద్లో ఉండే మహిళా సంఘాలకి ఇవ్వాలని. అండ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి నిజామాబాద్ ది టాప్ మోస్ట్ ప్లేస్లో ఉంది. ఇక్కడ వీళ్ళకి 18 కోట్ల చిల్లర రూపాయలు రుణాలుగా ఇవ్వబోతున్నారు. మరి ఏ జిల్లాలో ఎన్ని డబ్బులు ప్రభుత్వం ఖర్చు చేయబోతుందనే లెక్కలు కూడా ఉన్నాయి, చెప్తాం. అయితే నిజామాబాద్ సెకండ్ ప్లేస్లో ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే మాత్రం ఫస్ట్ ప్లేస్ నిజామాబాద్కే 1848 కోట్ల రూపాయలు ఇక్కడ ఉండే మహిళా సంఘాల వాళ్ళకి నిధులు విడుదల చేయబోతుంది ప్రభుత్వం. తర్వాత నల్గొండల 1480 కోట్ల రూపాయలు. తర్వాత థర్డ్ ప్లేస్లో ఖమ్మం 1374 కోట్ల రూపాయలు. కరీంనగర్లేమో 1156 కోట్ల రూపాయలు. ఇక సంగారెడ్డి 1136 కోట్ల రూపాయలు. సో ఇట్లా లెక్కలు కూడా వేసింది. సో దీనికి సంబంధించి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి మహిళలకి. అండ్ ఆ రుణాల మంజూరు కూడా కేవలం 3 నెలలలోపే జరగాలి. సో ఇది బ్యాంక్తో సమన్వయం జరిగితే తప్ప మహిళలకి రుణాలు ఉండే పరిస్థితి లేదు. సో అందుకని ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఆలోచనతో పాటు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోవాలి. అండ్ ఎవరైతే ఈ 10 మంది కలిసి గ్రూప్ లోన్స్ తీసుకుంటుంటారో వాళ్ళకి ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇస్తుంది ప్రభుత్వం. సో ఈ 10 మంది కలిపి గ్రూప్కి ఏర్పడడం, రుణాలు తీసుకోవడం, మళ్ళీ రుణాలు కట్టడం, ఇదంతా కూడా సర్కిల్గా తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ 10 మందిలో ఎవరైనా స్మాల్ స్కేల్ బిజినెస్ స్టార్ట్ చేసి, అంటే గతంలో ప్రభుత్వం ఇచ్చే ఈ లోన్ల నుంచే తీసుకొని ఇస్తరాకుల బిజినెస్, లేదంటే క్యాటరింగ్ బిజినెస్, ఫుడ్ బిజినెస్, లేదంటే ఇంట్లో స్నాక్స్ చేసి అమ్మడము, లేదంటే చిన్న చిన్న స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం, ఇట్లాంటి బిజినెస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ బిజినెస్కి బ్రాండింగ్ అనిపించాలన్న ఆలోచనలో ఉంది. సో వాళ్ళ టర్న్ ఓవర్ బట్టి ప్రభుత్వమే వాళ్ళకి బ్రాండింగ్ కల్పించబోతుంది. సో ఇది కాకుండా
ఇస్తరాకులకు సంబంధించిన బిజినెస్ చేయాలనే ఆలోచనలు ఉండి అండ్ దానికి సంబంధించిన యూనిట్ పెట్టుకోవాలని కనుక మహిళా సంఘాలు ముందుకొస్తే వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం అండ్ వాళ్ళు తయారు చేసిన ఇస్తరాకులే ప్రభుత్వం అమ్మి వాళ్ళని యోచనలో కూడా. అండ్ దీంతో పాటు ఇప్ప పువ్వు సంబంధించిన నూనె, లడ్డు, స్నాక్స్ వీటిపైన కూడా మహిళా సంఘాలకి ట్రైనింగ్ ఇవ్వడం అండ్ దానికి సంబంధించిన మిషనరీ కొనుక్కోవడానికి వాళ్ళకి సబ్సిడీ లోన్లు ఇవ్వడం అండ్ వాళ్ళకి సంబంధించిన స్టాల్ ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక సహాయం చేయడం. అండ్ ఈసారి ఈ లోన్లు ఏవైతే 26 కోట్ల రూపాయలు ఇవ్వబోతుందో ఇందులో మహిళా సంఘాలతో పాటు ఇంకొక స్పెషల్ కేటగిరీ కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ స్పెషల్ కేటగిరీ ఏంటంటే ఒంటరి మహిళలు. సో ఒంటరి మహిళలు ఎవరైనా ఈ గ్రూప్ ఫామ్ చేయడం, ఆ గ్రూప్ మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి అర్జీ లోన్కి పెట్టుకున్నప్పుడు మిగతా మహిళా సంఘాల కంటే కూడా ఫస్ట్ ప్రయారిటీగా వీళ్ళకి లోన్ మంజూరు చేయాలన్న యోచనలో ఉంది. అండ్ దాంతోపాటు ఒంటరి మహిళలు ఎవరైనా ముందుకొస్తే వీళ్ళకి కుకింగ్లో ట్రైనింగ్ ఇవ్వడం అండ్ హోటల్స్లో ఎట్లయితే మనకి టిఫిన్స్, మీల్స్ ఎట్లయితే కుక్ చేస్తారో వాటిపైన ట్రైనింగ్ ఇవ్వడం అండ్ హైవే పైన స్టాల్స్ వేసి వీళ్ళకి ఇవ్వాలనే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. సో ఇట్లా వడ్డీ లేని రుణాలు త్వరలోనే మంజూరు కాబోతున్నాయి. ఇక బిజినెస్ ఐడియాస్ తోటి అండ్ బిజినెస్కి సంబంధించిన ఖర్చుతోటి అండ్ బిజినెస్ ఎక్కడ పెట్టాలి, ఏ ప్లేస్లో పెడితే ఎట్లుంటుంది అండ్ కాంపిటీషన్ ఎట్లా ఉంది అని ఆలోచించే మహిళలందరికీ కూడా ఆర్థిక సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. సో త్వరలోనే ఈ లోన్లు కూడా మహిళా సంఘాల చెంతకు చేరబోతున్నాయి అండ్ ఈసారి ఇచ్చే లోన్లు వడ్డీ లేకుండా కూడా ప్రభుత్వం ఇవ్వబోతుంది.